తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమాలతో పోటీ అంటే మాత్రం నేను చెప్పలేను. రేటింగ్ ఏమి ఇస్తారు? 5. ఇన్ని సినిమాల మధ్యలో ఎందుకు వచ్చాడు అనుకున్నాను. నడుమమురారి ఎలా ఉంది? సర్వానందన సంక్రాంతికి రావడం, హిట్ కొట్టడం కామన్ అయిపోయింది. సో రాజాసాబు, శంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒకరోజు సినిమాలు ఉన్నప్పుడు కూడా ఈ సినిమా వచ్చింది. సో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాగుంది. కానీ ఆ సినిమాలతో పోటీ అంటే మాత్రం నేను చెప్పలేను. బాగుంది. టైటిల్ పెట్టుకున్నాడు కదా, ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఇంటర్వ్యూకి జాలేసింది. క్లైమాక్స్ మాత్రం సరైన టైటిల్ పెట్టాడు అనుకున్నా. సో ఓవరాల్గా సినిమా బాగుంది. హిట్. సంక్రాంతి విన్నారా? అవును. నవ్వుకున్నారా బాగా? రేటింగ్ ఏమి ఇస్తారు? 5. బ్రో నారి నడుమమురారి ఎలా ఉంది? నారి నడమ మురారి ఇన్ని సినిమాల మధ్యలో ఎందుకు వచ్చాడు అనుకున్నాను, కానీ ఇట్టు కొట్టాడు. అబ్బా శివానంద్ గారు అసలు మీ యాక్టింగ్ అబ్బా ఏంటి మధ్యలో మురారి అసలు స్టోరీ మాత్రం అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా అసలు ఈ డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఫుల్ కామెడీ. ఒకప్పుడు సినిమా ఎలా ఉందో మీరు దానికి మించి అలానే మీకు కంబ్యాక్ పడింది. అసలు నేను ఇన్ని సినిమాలలో మీరు ఇట్టు కొడుతున్నా అనుకున్నాను. శివానంద్ గారు మీకు ఇట్టు పడింది. ప్రమోషన్స్ అంతగా చేయలేదు కదా, మరి మ్యాటర్ ఉందా లోపల? ఇప్పుడు దమ్మున్నప్పుడు ప్రమోషన్స్ అవసరం లేదు. శివానంద్ గారు దమ్ముంది, నో ప్రమోషన్స్. సినిమా చూస్తే మాత్రం పక్కా ఇట్టు. అసలు వేరే లెవెల్ కామెడీ. ఇద్దరు మధ్యలో ఒక హీరో. నారి నడమ మురారి ఇట్టు కొట్టాడు. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి. వేరే లెవెల్ యాక్టింగ్.